ప్రజ్ఞ. హాయ్. హాయ్ కిరణ్. హాయ్. హాయ్. ఇవాళ మన సండే స్కూల్ టీచర్ చాలా బాగా చెప్పింది కదా ఒబీడియన్స్ గురించి. నాకు చాలా నచ్చింది. ఏదో చెప్పారులే, బాగానే చెప్పారులే. కానీ మనం పిక్నిక్ ఎప్పుడు వెళ్దాం? అవును, మనం పిక్నిక్ ఎప్పుడు వెళ్తున్నాం? వెళ్దాం. వచ్చే సండే స్కూల్ అయిపోయిన తర్వాత మనం పిక్నిక్ వెళ్దాం. ఓకే. సరే, కానీ ఈ వీక్ అంతా మనం పిక్నిక్ గురించి కాకుండా సండే స్కూల్ టీచర్ మనకి ఒబీడియన్స్ గురించి చెప్పింది కదా, దాని గురించి ఆలోచిద్దాం. మా ఫ్రెండ్స్ వచ్చారు. వస్తే నేను గ్రౌండ్కి వెళ్ళాలి. బాయ్ బాయ్. ఏ ఆగు ఆగు. బాయ్ బాయ్. నాకు టైం ఉంది, మా ఫ్రెండ్స్ గ్రూప్ చాట్కి వస్తానన్నారు. బాయ్ బాయ్. ఆగు ఆగు. బాయ్ బాయ్. బా, వీళ్ళు ఎప్పుడు మారుతారు? ప్రజ్ఞ ఫోన్ లోపల పెట్టు, సార్ చూస్తే తిడతారు. అరే ప్రజ్ఞ, ఏం చేస్తున్నావు? కమ్ హియర్. ఏంటి సార్? నేను లెసన్ చెప్తుంటే నువ్వు మొబైల్లో చాట్ చేసుకుంటున్నావు ఏంటి? నేను ఎక్కడ చాట్ చేశాను? నేను మీ లెసన్ వింటున్నాను. నాకు అలా అరగంటగా ఆన్సర్ ఇవ్వకు. నేనేం చేశాను? ప్రతిసారి నన్నే తిడతారు. నీకు అసలే మార్క్స్ తక్కువ ఉన్నాయి. అందరూ అలాగే ఉన్నారు, మీరు కావాలనే నాకు మార్క్స్ తక్కువ వేస్తున్నారు. నువ్వు ఇలాగే అరగంటగా బిహేవ్ చేస్తూ ఈసారి ఫెయిల్ అయ్యావంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడం కష్టం. ఈ మొబైల్ చాటింగ్ అవి తగ్గించి స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వు. సర్లే, అందరినీ వదిలేసి నాకే క్లాస్ పీకుతారు. నాకు మీ లెసన్ వినాలని లేదు, నేను వెళ్తున్నాను. ఎందుకు ప్రజ్ఞ అలా అంటావు? నీకు తెలీదు హనీ, సార్కి ఎప్పుడు నా మీద కోపం. నేను మాట్లాడతాను సార్ తనతో. నువ్వైనా చెప్పమ్మా, తన ఫ్యూచర్ గురించేగా నేను చెప్పేది. కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీట్ అయ్యి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? వెళ్దాం. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. కిరణ్, కిరణ్ చాలా చాలా సీరియస్గా వీడియో గేమ్ ఆడుతున్నాడు కదా. కిరణ్, కిరణ్, చెప్పు. మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, బయటికి వెళ్ళి ఎగ్స్ తీసుకొని రా. నేను గేమ్ ఆడుతున్నాను కదా. ఆ గేమ్ కాసేపు పక్కన పెట్టి బయటికి వెళ్ళి తీసుకొని రారా. ఎప్పుడు చూడు నాకే చెప్తావా? నీకు కాకపోతే ఎవరు చెప్పాలి? ఇంట్లో నువ్వే కదా ఉంది. అయినా స్టడీ అవర్లో గేమ్స్ ఏంటి? వాళ్ళంటే చదువుకొని వచ్చారు. ఎప్పుడు చూడు నన్నే తిడతావా? ఫ్రెండ్స్ ముందు తిడతావా? నాకు ఇంట్లో ఉండాలి, నేను వెళ్తున్నా. ఎందుకు కిరణ్ అలా అంటావు? ఇంతే అని ఎప్పుడు మమ్మీ తిడుతూనే ఉంటుంది. పద హనీ, మనం వెళ్దాం. కిరణ్ చూస్తేనేమో వాళ్ళ మదర్తో అలా బిహేవ్ చేస్తున్నాడేంటి? అసలు వీళ్ళు సండే స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? వీళ్ళకి ఒక లెసన్ టీచ్ చేయాలి. రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం కదా, అక్కడ వీళ్ళకి ఒక లెసన్ టీచ్ చేస్తాను. హాయ్ హనీ. హాయ్ ప్రజ్ఞ. హాయ్ హనీ. హాయ్ కిరణ్. మన పిక్నిక్ గురించి ఏమైంది? అవును, మనం పిక్నిక్ ఎప్పుడు వెళ్తున్నాం? వెళ్దాం. రేపు సండే స్కూల్ అయిపోయిన తర్వాత మనం పిక్నిక్ వెళ్దాం. సరే. ఓకే. ఈసారి పిక్నిక్లో ఒక గేమ్ ఆడదామా? ఆ. నీకు ఇష్టమైనది ఏంటి? కుకింగ్. కుకింగ్ వండడమా? మరి నీకు? కార్ రేస్. కార్ రేస్. నీకు కుకింగ్లో ఇష్టమైనది ఏంటి? బిర్యానీ. కదా, ఇక్కడ గేమ్ ఏంటంటే నువ్వు ఎంత వేయాలి ఏం వేయాలి నాకు చెప్పు, నేను వండుతాను. సరే, నేను ఎంత వేయాలి ఏం వేయాలి చెప్తాను, నువ్వు అంతే చేయాలి. లేకపోతే బిర్యానీలో టేస్ట్ పోతే నాకు కోపం వస్తుంది. సరే, ఐల్ ట్రై. నీకు కార్ రేస్ కదా, నీకు ఇష్టమైన కార్ నువ్వు తెచ్చుకో, నాకు ఇష్టమైన కార్ నేను తెచ్చుకుంటాను. మనం కార్ రేస్ ఆడదాం. సరే, మనం రేపు సండే స్కూల్ అయిపోయిన తర్వాత కలుసుకుందాం. సరే, బాయ్. వావ్ హనీ, ప్లేస్ చాలా బాగుంది. నేను అందుకే సెలెక్ట్ చేశాను ప్రజ్ఞ. ఆ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, నేను వెళ్ళి ఆడుకుంటాను. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో, మేము ఈలోపు కుకింగ్ చేస్తాం. సరే. మనం కుకింగ్ స్టార్ట్ చేద్దామా? రూల్ ఏంటో తెలుసు కదా. తెలుసు. సరే, 1 గ్లాస్ ఆయిల్ పోయి. ఎక్కువ పోసేసావు. ఏం కాదులే, ఆయిల్ ఎక్కువ ఉంటే బిర్యానీ బాగుంటుందంట. ఇప్పుడు రైస్ అయ్యి కొంచెం వేసావేంటి? 1 స్పూన్ సాల్ట్ అయ్యి ఎక్కువ వేసేసావు హనీ. ఇప్పుడు చికెన్ వేసి మిక్స్ చేయి. 2 minutes ఉంచు. వావ్ ప్రజ్ఞ, బిర్యానీ ఎంత బాగుంది కదా. అసలు దీని బిర్యానీ అంటారు, ఏమైనా టేస్ట్ ఉందా?
ఏది ఎంత వేయాలో అంత వేయాలని నీకు తెలీదా హనీ? నాకు తెలుసు ప్రజ్ఞ, కానీ నీకే తెలియట్లేదు. అదేంటి? మనం బిర్యానీలో ఏది ఎంత వేయాలో అంత వేస్తేనే కదా టేస్ట్ వచ్చేది. మన లైఫ్లో కూడా అంతే. మనం దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మనం సెల్స్కి చాటింగ్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. అదే కదా క్లాస్లో సార్ కూడా చెప్పింది. అవును హనీ, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికే ఇవ్వాలి, లేకపోతే బిర్యానీ లాగా లైఫ్లో కూడా టేస్ట్ లేకుండా పోతుంది కదా. నువ్వు రేపు సార్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. సరే. గుర్తుంచుకో, మన లైఫ్లో మన పేరెంట్స్కి, టీచర్స్కి, ఎల్డర్స్కి మన ఒబీడియన్స్ చూపిస్తే దేవుడికి కూడా మనం ఒబీడియన్స్ చూపించినట్టే. సరే, థ్యాంక్ యూ హనీ. ఇది వెళ్ళి మా ఫ్రెండ్స్కి పనిచేసి వస్తాను. వావ్, ప్రజ్ఞ రిపెంట్ అయింది. ఇప్పుడు కిరణ్ మనం కార్ రేస్ ఆడదామా? వావ్, ఆడదాం. నా కార్ అటు ఇటు వెళ్ళిపోతుంది ఏంటి? స్టాప్ అని మళ్ళీ ఆడదామా? ఆడదాం. నా కార్ అటు ఇటు వెళ్ళిపోతుంది ఏంటి? వావ్, నేను గెలిచాను. నా ఫేవరెట్ కార్ అటు ఇటు వెళ్ళిపోతుంది ఏంటి? నా మాట వినక. నీ కార్ అటు ఇటు వెళ్ళిపోతుంది కదా నీ మాట వినకుండా. నేనే కావాలని దాని కనెక్షన్స్ మార్చేశాను. ఎందుకు? నీ కార్ నీ మాట వినకుండా అటు ఇటు వెళ్ళిపోతే నీకు కోపం వచ్చింది కదా. లైఫ్లో కూడా అంతే. నువ్వు మీ మమ్మీ మాట వినకుండా అటు ఇటు వెళ్ళిపోతే మమ్మీకి కూడా చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా బాధపడ్డావో అప్పుడు కూడా మమ్మీ చాలా బాధపడుతుంది. నీ ఫేవరెట్ కార్ నీ మాట విన్నట్లు నువ్వు కూడా మీ మమ్మీ మాట వినాలి, సరేనా? సరే. సరే, నువ్వు రేపు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. సరే హనీ, మమ్మీతో వెళ్ళి సారీ చెప్తాను. గుర్తుంచుకో, మన లైఫ్లో మన పేరెంట్స్కి, టీచర్స్కి మన ఒబీడియన్స్ చూపిస్తే దేవుడికి కూడా ఒబీడియన్స్ చూపించినట్టే. అప్పుడే మన లైఫ్లో విక్టరీ. సరే, థ్యాంక్ యూ. మే కమిన్ సార్? వావ్ ప్రజ్ఞ, ఏంటి వాళ్ళ త్వరగా వచ్చావు? అవును సార్, ఇక మీద నేను త్వరగానే వస్తాను. మీతో అరగంటగా బిహేవ్ చేసినందుకు సారీ సార్. ఇక మీద మీరు చెప్పిన మాట విని మంచి మార్క్స్ తెచ్చుకుంటాను సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రజ్ఞ, నాకు ఇదే కావాల్సింది. నువ్వు ఇలా మొబైల్ చాటింగ్ అవి తగ్గించేసి స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వు, నీ ఫ్యూచర్ బాగుంటుంది. సరే సార్. ఇంకా కూర్చో. నోట్ చేసుకోండి. ఓకే, ఇవాళ క్లాస్ అయిపోయింది, ఇంకా వెళ్ళండి. సరే. కిరణ్, 1 కేజీ ఉల్లిపాయలు. బా, ఎందుకులే చెప్పటం. ఏంటి కిరణ్? నేను వెళ్తాను మమ్మీ. ఇన్ని రోజులు ఇలా బిహేవ్ చేస్తున్నాను, సారీ. ఈ రోజు నుంచి నా బిహేవియర్ చేంజ్ చేసుకుంటాను మమ్మీ. ఈ మార్పు కోసమేనా నిన్ను తిట్టినా అరిచిన? ఇదిగో తీసుకొని రా. నేను బయటికి వెళ్ళేసేస్తాను మమ్మీ. అలాగే. పద కిరణ్, మనం కలిసి వెళ్దాం. సరే. చూశారు కదా మన కిరణ్లో ఇంకా ప్రజ్ఞలో వచ్చిన డిపెండెన్స్. ఇప్పుడు ఇవాళ నుంచి కూడా మన లైఫ్లో మన పేరెంట్స్కి, టీచర్స్కి, ఎల్డర్స్కి ఒబీడియన్స్ చూపిస్తే మన దేవుడికి కూడా మనం ఒబీడియన్స్ చూపించినట్టే. ఇదే ఇవాళ క్రిస్మస్ మెసేజ్. హ్యాపీ క్రిస్మస్. Trust and obey.
victory.